హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్షిత శారీస్ అనే బ్లాగ్స్కి స్వాగతం అండి. ఎందుకు అంటే నేను అది వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక విషయం అండి. ఒకటే ఏంటి అంటే మనం ఛానల్ పెట్టుకొని అరే ఛానల్ పెట్టుకున్నాం, మనకంటూ ఒక ధైర్యం అంటే సరే ఎంతోనో కొద్దిగా ఏదైనా మన ఫ్యామిలీలో ఏదైనా కొద్దిగా తోడుగా ఉంటుంది, హెల్ప్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనమైతే ఛానల్ పెట్టుకుంటే ఇంకో విషయం అండి, ఛానల్ పెట్టిన తర్వాత ఫ్యామిలీలో ఎవరికి చెప్పకండి. మన రిలేటివ్స్ అయినా మన చుట్టాలు అయినా ఎవరైనా సరే అండి చెప్పొద్దు. ఎందుకు చెప్పనా, వాళ్ళు ఇప్పుడు మనం వీడియోస్ చేస్తే వాళ్ళు లైక్లు కొట్టితే మనం ఇప్పుడు వాళ్ళు లైక్లు కొట్టగానే మన వీడియో చేసి పెట్టగానే వాళ్ళ లైక్లతోటే ఏదో మనం పెద్ద ఫేమస్ అయిపోయినాం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ లైక్లతోటే మనం ఏదో ఇదైపోయినట్టు, వాళ్ళ లైక్లతోటే మనకు డబ్బులు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఉంటారండి. ఏదో మొహమాటానికి పోయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ మనకు మాత్రం లైక్స్ కొట్టరు. ఇంకొక విషయం, అందుకే అంటారు కదా, బయట వాళ్ళే నయమండి. మనకు ఎంత అయిన వాళ్ళకంటే బయట వాళ్ళ అంటే మనం ఎలాంటి వీడియోలు చేసినా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మనకు చాలామంది మన ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారు. ఇంట్లో ఇంట్లో వాళ్ళైనా సరే, మన రిలేటివ్స్ అయినా సరే, మన చుట్టాలు ఎవరైనా సరే అండి, వాళ్ళనైతే అసలు మనం చెప్పొద్దు. వాళ్ళని అడగొద్దు. ఎందుకంటే నేను చాలా అనుభవించేసిన, నాకు అర్థమయ్యింది మన కుటుంబంలో ఎలా ఉంటారు ఏంది అనేది నాకు అర్థమయ్యింది. కుటుంబం అనే కాదు, మన చుట్టాల దాంట్లో అయినా ఎవరైనా సరే ఏదో ఇప్పుడు వాళ్ళు లైక్లు కొట్టగానే వాళ్ళ లైక్లు తోటే మనకేదో డబ్బులు వస్తున్నాయి అన్న ఫీల్ అవుతూ ఉంటారు. ఓకేనా, మనకు నచ్చిన కంటెంట్ తోటే మనం ఛానల్లో గ్రోత్ పెంచుకోవాలి తప్ప, అంతేగాని వాళ్ళను లైక్లు కొట్టండి, నా వీడియోస్ చూడండి అని మనమైతే అస్సలు అడగొద్దు. ఎందుకంటే నాకు అర్థమయ్యింది, నేను చాలా ఫేస్ చేశాను. అలా ఏదో మన ఛానల్ ఓపెన్ చేస్తారు, తర్వాత మళ్ళీ తిరిగి మన ఛానల్కి లైక్ గిన కొట్టరు. అర్థమవుతుంది. ఎందుకంటే అరే ఏమో ఇప్పుడు నేను లైక్ కొడితే ఆమె బాగుపడిపోతుందో ఏమో అన్న ఉద్దేశంతో ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇది బాగా ఫేస్ చేస్తున్నా అందుకోసమనే సారీ అండి. ఇది నా వాళ్ళకి సంబంధించినది కాదు. నేను ఎవరైనా ప్రతి ఒక్కరు ఎవరి దాంట్లో అయినా ఉంటారండి, నా విషయంలోనే కాదు. ఇప్పుడు నా సొంటోళ్ళు ఎంతమంది ఛానల్స్ పెట్టుకున్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అందుకే అంటారు అయిన వాళ్ళకంటే బయట వాళ్ళు నయమని. నాకైతే ఇంత సపోర్ట్ చేసి నేను ఓన్లీ ఒక 50 మంది సబ్స్క్రైబర్స్ తోటి నేను స్టార్ట్ చేసుకున్న నా ఛానల్ని 2500 మందికి నాకు ఇంతవరకు రీచ్ అయింది నా ఛానల్. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. నాదైతే నేను ఒక విషయం అండి, యూట్యూబ్లో డబ్బులు రావాలి అని అయితే కాదు నేను పెట్టుకున్నాడు. యూట్యూబ్లో డబ్బుల కోసం అయితే కాదు. ఎందుకు అంటే నాది శారీ బిజినెస్. నేను డ్రెస్సెస్, శారీస్ అన్నీ ఉంటాయి నా దగ్గర. చూడండి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, శారీస్ ఉంటాయి నా దగ్గర, అన్నీ ఉంటాయి. నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తాను, అవి గిన ఉంటాయి. మీకు ఎవరికైనా బ్లౌజులు స్టిచ్చింగ్ కావాలి అన్న స్టిచ్చింగ్ చేసి నేను పంపిస్తాను. మీరు కొరియర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. మామూలుగా బయట బ్లౌజులు ఎలా కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్ ఉంటుంది, అంతకంటే కానీ నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ మాత్రం నీట్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ నా స్క్రీన్ పైన అయితే నా నెంబర్ ఇస్తాను, నాకు వాట్సాప్ చేయండి. మీకు డ్రెస్సులు ఓకే, మీ కాడ మెటీరియల్ మీదే అయినా నాకు సెండ్ చేయండి. ఎలా అంటే నాకు కొరియర్ చేయండి, నేను స్టిచ్చింగ్ మీరు పంపించినాక నాకు ఒక 3 days టైం ఇవ్వండి. 3 days టైంలో మళ్ళీ నేను మీకు స్టిచ్చింగ్ చేసి 3 daysలో మీకు పంపిస్తాను. ఎందుకు అంటే మీరు పంపించడం 5 days అవుతుంది, నా కాడికి చేరుకునేసరికి 5 days అవుతుంది. మళ్ళీ నా కాడ ఒక 3 days అన్నా నేను కటింగ్ అన్నీ చేసుకొని స్టిచ్చింగ్ అయినా చేసుకొని పంపించాలి కదా. దానికోసం ఒక 3 days నాకు టైం ఇవ్వండి. నెక్స్ట్ మీ కాడికి వచ్చేసరికి 5 days పడుతుంది. అందుకోసమని అంటున్నాను. నాకు మీరు పంపించిన తర్వాత మళ్ళీ నేను మీ కాడికి పంపించాలి అంటే
నాకు మినిమం 1 వీక్ 10 డేస్ వరకు అయితే పడుతుంది. ఎందుకంటే స్టిచ్చింగ్కి ఒక 3 డేస్, మీ కాడికి రీచ్ అవ్వడానికి ఒక 5-7 డేస్, అందుకోసమే 10 డేస్ అంటున్నాను. మీకు ఎవరికైనా ఏ మోడల్స్ కావాలి అన్నా, మీరు ఏ మోడల్స్ పెట్టినా నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాంటి మోడల్స్ అయినా నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లలో నేను పెట్టాను. ఏంటిది అంటే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను, మీరు చూసుకోండి. ఎలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్. ఎలాంటి మీరు తెచ్చుకుంటే ఎలాంటి మోడల్ తెచ్చుకున్నా నేను అలా ఏ మోడల్ స్టిచ్ చేయమన్నా నేను ఆ మోడల్ అయితే నేను స్టిచ్ చేసి మీకు పంపిస్తాను. ఓకేనా. నేనైతే నా బిజినెస్ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, బిజినెస్ గురించి పెట్టుకున్నాను. అంతేగాని ఏదో నాకు యూట్యూబ్లో ఇప్పుడు నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నా నాకు డబ్బులు వస్తాయి అనేది కాదు. డబ్బుల గురించి అయితే కాదు. నాకు ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారనుకో, నాకు కొద్దిగా బిజినెస్ అనేది కొద్దిగా నాకు రన్ అవుతూ ఉంటుంది నాకంటూ. ఎందుకంటే మా పాప చదువుకుంటుంది, తనకు స్టడీ విషయంలో వినా నాకు చాలా హెల్ప్ కావాలి అని నేను బిజినెస్ అనేది నేను అందుకోసమే యూట్యూబ్ పెట్టుకున్నాను. కాకపోతే కామెడీ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఎట్లా అంటే ఛానల్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతూ ఉన్నాను, శారీస్ కింద సేల్ చేస్తాను కదా, ఆ వీడియోస్ కింద పెడుతూ ఉన్నాను, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. ఎందుకు అంటే వాటికి అందరు బిజినెస్ మీదనే పడ్డారు. అందుకోసమని నేను ఫస్ట్ కొద్దిగా కామెడీ వీడియోస్ చేసుకొని, తర్వాత కామెడీ వీడియోస్ అయిపోయిన తర్వాత నేను కొద్దిగా నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని అనుకున్నాను. అందుకోసమే శారీస్ అన్ని మెటీరియల్కి సంబంధించిన వీడియోస్ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. తర్వాతకి ఇవి ఏదైతే నా కామెడీ వీడియోస్ ఉన్నాయో అవి పెడతాను, నా కుకింగ్ వీడియోస్ పెడతాను, నా గార్డెన్కి సంబంధించిన వీడియోస్ పెడతాను. నేను అన్ని రకాల వీడియోస్ పెడతాను. ప్లీజ్ దయచేసి ఇంకొక విషయం అండి, కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళైతే నేను మరీ చెప్తున్నాను, మన వాళ్ళు అని మనం వాళ్ళతోటి ఏదో మనకు 4 సబ్స్క్రైబర్స్ వస్తారు అంతే తప్ప ఏం యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొట్టే లైకులతో ఏదో ఇప్పుడు మనం ఫేమస్ అయిపోతున్నాం, ఏదో ఇప్పుడు మనకు డబ్బులు వచ్చేసి పడుతున్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళైతే ఏదో మన కళ్ళ ముందు ఓపెన్ చేస్తారు, చూస్తారు తప్ప ఎప్పుడైనా సరే అలాంటి మిస్టేక్స్ ఇప్పుడు మీరు చేసుకోకండి. ఓకేనా. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ నేను అనుభవిస్తున్నా. ఓకేనా. నేనైతే ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్నైతే క్షమించండి. ఎందుకంటే ఆల్రెడీ నేను అనుభవిస్తున్న కాబట్టి, అందుకోసం ఎందుకంటే నాలాగా ఎంతోమంది పెట్టిరు యూట్యూబ్ ఛానల్, అందుకోసమే వాళ్ళందరికీ తెలియాలి, ఈ విషయం తెలియాలనేదే నేను చెప్తున్నానండి. ఓకేనా. నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్కి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకైతే వస్తాను. ఓకేనా. బాయ్ మరి.